నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ కలిసొచ్చిన కాలం. రచించిన వారు యశోద పుల్లగుర్త గారు. 2 రోజులు లీవ్ తీసుకున్న తరువాత ఆఫీస్కి వచ్చిన పరిమళ సుప్రజ దగ్గరకు వస్తూనే హాయ్ సుప్రజ అంటూ విష్ చేసింది. హాయ్ పరిమళ, ఏమిటి సంగతులు? చెప్పా పెట్టకుండా డుమ్మా కొట్టేశావు. మార్చి ప్రొడక్షన్ మంత్ అని తెలిసి కూడా లీవ్ పెట్టినందుకు మన డీజీఎం నీ మీద ఒకటే ఫైర్ అవుతున్నారు. ఏమైంది పరిమళ గారికంటూ నన్ను పిలిచి మరీ అడిగారు. మీ మామగారికి కాస్త అస్వస్థగా ఉందని చటుక్కున అబద్ధమాడేశాను. సారీ పరిమళ. పర్వాలేదులే సుప్రజ, నన్ను రక్షించావు. థ్యాంక్యూ. అది సరేగాని ఏమిటి సడన్ గా అంటూ క్యూరియస్ గా అడిగింది సుప్రజ. మా అత్తగారు మామగారు 4 రోజుల క్రితం ఊరి నుండి వచ్చారు. మా మరిదికి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి చూపులున్నాయి. రమ్మనిమని చెబితే వచ్చేశారు. చెప్పాను కదా, ఈ సంవత్సరంలో అతనికి ఎలాగైనా సరే పెళ్లి చేసేయాలన్న తలంపులో ఉన్నామని. మొన్న నివేద అనే అమ్మాయిని చూడడానికి వెళ్ళాం. ఎంతో చక్కగా ఉంది అమ్మాయి. ఉద్యోగం చేస్తుంది కూడా. మా మరిదిని ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉందన్నాడు. తనకు నచ్చినట్లుగా అతని మాటల్లో తెలుసుకున్నాం. సంతోషపడ్డాం. మా అత్తగారికి మామగారికి మా మరిదికి తొందరగా పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కాని తనకు ఏ సంబంధమూ నచ్చడం లేదు. ఇవాళ రేపు అబ్బాయిలకు అమ్మాయిలు కుదరటమే గగనమైపోతుంటే మా మరిదేమో వచ్చిన సంబంధాలని కాలదన్నుతున్నాడు. మా వారు కూడా సీరియస్ గా చెప్పారు. అడిగారు కూడా. పోనీ ఎవరినైనా ఇష్టపడ్డావా అని అడిగితే లేదని తలూపాడు. ఇప్పుడు వచ్చిన సంబంధానైనా ఓకే చేస్తాడనుకుంటే నిన్న ఆఫీస్ నుండి వస్తూనే నాకా అమ్మాయి నచ్చలేదంటూ సీరియస్ గా చెప్పేశాడు. ఈలోగా బాసు నుండి పిలుపు రావడంతో తరువాత మాట్లాడుకుందాం సుప్రజ అంటూ పరిమళ హడావిడిగా ఆయన క్యాబిన్లోకి వెళ్ళింది. సుప్రజ, పరిమళ ఇద్దరూ ఒక కార్పొరేట్ సంస్థలో టెక్నికల్ విభాగంలో కలిసి 8 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. ఇద్దరూ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ చేశారు. ఒకటే డిపార్ట్మెంట్ అయినందువల్ల చాలా క్లోజ్ గా ఉంటారు. తరువాత లంచ్ టైంలో కలుసుకున్నారిరువురు. కంప్లీట్ చేయవలసిన ఆఫీస్ పని గురించి చర్చించుకున్నారు. తరువాత సుప్రజ అడిగింది, ఇంతకీ అమ్మాయి ఎందుకు నచ్చలేదని చెప్పాడు మీ మరిది? అసలు ముందు చెబితే కదా. ఎందుకో రుసరుసలాడుతూనే ఉన్నాడు. నిన్న ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి నేనే వీలు చూసుకుని నెమ్మదిగా అడిగాను, ఏమైంది షన్ను? ఎందుకింత సీరియస్ గా ఉన్నావు? ఏం జరిగిందని. ఇంకా దాచడం ఎందుకనుకున్నాడో ఏమో నెమ్మదిగా చెప్పాడు. నివేద ఫోన్ చేసిందట. పలానా చోటికి వస్తారా మాట్లాడాలంటూ. సరే, ఆ అమ్మాయి నచ్చింది కదా, కాసేపు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకోవచ్చని, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుని అప్పుడు ఓకే చెప్పుకుంటే బాగుంటుందని సరేనని ఆ అమ్మాయిని కలిశాడట. నేను పెళ్ళైనా ఉద్యోగం చేస్తాను. ఎవరూ నన్ను ఉద్యోగం మానేయకూడదు. నాకు నచ్చినంత కాలం చేస్తాను. మీకు ఓకేనా అనేసరికి మా షన్ను తనకేమీ అభ్యంతరం లేదన్నాడట. మీకు ఉండకపోవచ్చు. మీ అమ్మా నాన్నగారు నాకు ఆంక్షలు పెట్టకూడదన్నాడట. అదేమిటి, మా వదిన కూడా జాబ్ చేస్తుంది. మా పేరెంట్స్ అలా అననన్నాడట. మీ నాన్నగారు రిటైర్ అయిపోయాక మీ అమ్మా నాన్నగారు ఎక్కడ ఉంటారు? ఇప్పుడున్న ఊళ్ళోనా, లేక ఇక్కడికే వచ్చేస్తారా శాశ్వతంగా అని అడిగిందట. ఇక్కడికే వచ్చేస్తారు. అన్నయ్య నేను ఇక్కడే ఉన్నప్పుడు వాళ్లను ఆ పల్లెటూరులో ఉంచడం సబబు కాదని అన్నాడట. ఆ అమ్మాయికి అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండటం ఇష్టం లేదని, పెళ్లైనాక వేరు కాపురం పెట్టి ఉండాలన్నది తన అభిమతమని, అత్తగారి మామగారి బాధ్యతలను తను తీసుకోలేనని చెప్పేసిందట. షణ్ముఖ్ ఒక్క నిమిషం తెల్లబోయాడట. అదేమిటి, ఆ అమ్మాయి అప్పుడే కండిషన్ పెడుతుందని? లేదు నివేద, మా అమ్మా నాన్న బాధ్యత తనదేనని, వాళ్ళు మనతోనే ఉంటాడన్నాడట. ఆ అమ్మాయి ముఖం ఎర్రగా చేసుకుందట. బహుశా తను చాలా అందంగా ఉన్నాన్ని షణ్ముఖ్ తను చెప్పిన షరతులకు అంగీకరిస్తాడని ఊహించుకుందేమో మరి. మరుక్షణం లేచి నిలబడి, అయితే మన ఇరువురి అభిప్రాయాలు కలవవంటూ తనీ సంబంధానికి సుముఖంగా లేనని చెబుతూ వెళ్లిపోయిందట. అందుకే షన్ను మూడీగా ఉన్నాడు. నేను ఊరుకోక ఏదో సర్ది చెప్పాలన్న ప్రయత్నంలో, నివేద చాలా చక్కగా ఉంది కదా షన్ను. నేను మీ అన్నయ్య ఉండగా మీ పేరెంట్స్ బాధ్యత ఇంటికి పెద్దవారిగా మాదే కదా. అత్తయ్య మామయ్య మా దగ్గర ఉంటారు. నీవు నివేదను ఇష్టపడితే చేసుకోవచ్చు కదా అనేసరికి ఇంతెత్తున కోపంతో ఎగిరిపడ్డాడు. పెళ్లి చేసుకోబోయేది నేను కదా, నీవిలాంటి సలహాలిస్తే నేనెప్పటికీ పెళ్లి చేసుకోనని, అయినా ఇప్పట్లో తనకేమీ సంబంధాలు చూడొద్దంటూ గట్టి వార్నింగ్ ఇచ్చి పడేశాడంటూ చెప్పింది. సరేలే పరిమిళ, మీ మరితో ఈ విషయం గురించి మరీ చర్చించకుండా ఊరుకోండి. కొంత గ్యాప్ ఇవ్వండి. తరువాత చూడొచ్చు. ఈలోగా ఎవరైనా తను ఇష్టపడినా ఏమో, ఏ రోజుకి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము కదా పరిమిళ. ఇంతకంటే మంచి అమ్మాయి అతని జీవితంలోకి రావచ్చేమో అనగానే అది నిజమే సుప్రజ అంటూ ఇద్దరూ తమ సీట్లలోకి వచ్చేశారు. కాలం మరో 6 నెలలు ముందుకు సాగింది. పరిమళ మామగారు స్కూల్ టీచర్గా రిటైర్ అయి ఆయన ఉంటున్న పల్లెటూరు నుండి వారి అబ్బాయిలు ఉంటున్న హైదరాబాద్కు వచ్చేశారు. పరిమళకు కాస్తంత విశ్రాంతిగా ఉంటుంది.
4 ఏళ్ల మనవరాలిని వాళ్ళు చూసుకోవడమే కాకుండా 5 నెలల గర్భవతి అయిన పరిమళను చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. పరిమళ నెమ్మదితనం, అత్తగారి మామగారి పట్ల ఆమె చూపే గౌరవం వారికి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. చిన్న కొడుక్కి కూడా పెళ్లి అయిపోతే తమ బాధ్యత తీరిపోతుందనుకుంటే ఆ కళ్యాణ గడియలు ఎప్పుడు వస్తాయా అని అనుకుంటూ ఉంటారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగిపోవడం మంచిదని భావించే తల్లిదండ్రులు మరి. ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలకు సకాలంలో పెళ్లి అయిపోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు తల్లిదండ్రులు. నేటి అమ్మాయిలు ఎక్కువగా కెరీర్, ఉద్యోగం అంటూ పెళ్లిని వాయిదా వేయడం, తనకంటే అన్ని విధాల యోగ్యత గల వరుడినే కావాలనుకోవడం, భాగస్వామి తనకు నచ్చినట్లుగా ఉండాలనుకోవడం లాంటి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలను ఏర్పరచుకోవడంతో వివాహాలు ఆలస్యమైపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే పెళ్లిలు కాక అవివాహితులుగా ఉండిపోతున్నారు. అలాగే అబ్బాయిలు కూడా సరైన అమ్మాయిలు దొరక్క బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. సుప్రజకు అత్తగారు లేరు. ఆవిడ పోయి 10 సంవత్సరాలైపోయింది. సుప్రజకు పెళ్ళై అత్తారింటికి వచ్చేనాటికి ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చదువుతున్న ఆడపడుచు అక్షర బాధ్యతని మామగారు కోడలికి అప్పగించారు. తల్లి లేని పిల్ల, దాన్ని జాగ్రత్తగా చూసుకోమ్మా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. మామగారు ఎంతో మంచివారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసిన అక్షరకు క్యాంపస్లో బెంగళూరులో ఉద్యోగం వచ్చి అక్కడ చేరిపోయింది. మామగారు కూతురికి పెళ్లి చేద్దామని సంబంధాలు చూద్దామంటే ఇప్పుడే కాదు మరో 2 సంవత్సరాలు ఆగమని, తను కెరీర్ బాగా స్థిరపడాలని చెప్పింది. ఈ మధ్యనే 1 సంవత్సరం క్రితమే హైదరాబాద్ ఆఫీస్కి పోస్టింగ్ వస్తే వచ్చేసింది. మామగారు అక్షర పెళ్లి గురించి సుప్రజతో మాట్లాడుతూ, సంబంధాలు చూద్దామంటే ఇప్పుడేమీ చూడొద్దంటుందేమిటమ్మా సుప్రజ? ఏమిటో ఈ మధ్య మరీ డల్గా ఉంటుంది. తల్లి లేని పిల్ల, దాని మనసులో ఏముందో నీవే నెమ్మదిగా ఆడి తెలుసుకోవమ్మా అని చెప్పేసరికి ఒకరోజు అక్షరని అడిగింది. ఇంకా ఎంతకాలం పెళ్లిని వాయిదా వేస్తావు అక్షరా అని. మౌనం తప్పించితే సమాధానం లేదు. పోని ఎవరినైనా ఇష్టపడ్డావా అని ఎంత అడిగినా ఏమీ లేదంటూ తప్పించుకుంటోంది. ఆ రోజు పరిమళ మరిది ఉదయం ఆఫీస్కు తయారవుతూ, వదినా నీకో విషయం చెప్పాలి. ఇప్పుడు చెప్పమంటావా, లేకపోతే సాయంత్రం నీకు ఆఫీస్ నుండి వచ్చాక చెప్పనా అని అనేసరికి, ఇప్పుడే చెప్పు షన్ను, సాయంత్రం ఏవో పనులు హడావిడిలో బిజీగా ఉండి మర్చిపోతే అని చిలిపిగా అనేసరికి, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. నా ప్రేమ గురించి ఆమెతో చెప్పాలంటేనే కాస్తంత బెరుగ్గా అనిపిస్తోంది. తల దువ్వుకుంటూ అద్దంలోకి చూసుకుంటూ చెప్పాడు షన్ను. ఎవరా అమ్మాయి షన్ను? నా టీమ్మేట్, సంవత్సరం నుండి నా టీంలోనే పనిచేస్తుంది. బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కాని ప్రపోజ్ చెయ్యాలంటేనే భయంగా ఉంది. ఒకవేళ నో అంటే ఆమెకి నా మీద ఉన్నది ప్రేమో స్నేహమో అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నానోదినా. ఈరోజు ఏ విషయమూ తెలిసేసుకోవాలనుకుంటున్నాను. మంచి నిర్ణయమే షన్ను. ఒకవేళ ఆ అమ్మాయి నీ ప్రపోజల్ను యాక్సెప్ట్ చెయ్యకపోతే మరి దేవదాసులా అయిపోకు. ఇవన్నీ లైఫ్లో కామన్. ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేసింది పరిమళ. ఆఫీస్కు మౌనంగా తయారవుతున్న తన ఆడపడుచుని చూస్తూ, సుప్రజ, ఎందుకింత డల్గా ఉంటున్నావు అక్షరా? ఏదైనా సమస్య ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు కదా. నీతో చెప్పాలని అనుకుంటున్నాను వదినా. నేను మా టీం లీడ్ ఒకతన్ని ప్రేమిస్తున్నాను. అతనికి నాపై ఎటువంటి అభిప్రాయముందో తెలియదు. కాని అతను లేకపోతే నా జీవితానికే అర్థం లేదనిపిస్తోంది. ఒకసారి ఎంతో చనువుగా ఉంటూనే మరోసారి ఆమడ దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తాడు. నేను ముందస్తుగా అతని టీంలో చేరానా? ఏమిటో కొత్తగా అయోమయంగా ఉండేది నా వర్క్. కోడింగ్ చేసేటప్పుడు ఎన్నో తప్పులొచ్చేవి. అయినా ఎంతో కూల్గా నా పట్ల కేరింగ్ చూపిస్తూ ప్రవర్తించే అతని పట్ల ఆకర్షితురాలైనాను. కాని అతనిపై ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో అర్థమవడం లేదు. నేనే ముందర ప్రపోజ్ చేస్తే ఒకవేళ అతనికి నేనంటే ఆ ఉద్దేశం లేక నో చెబితే అది ఎంత ఎంబారిజంగా ఉంటుంది వదినా. అలా ఆలోచిస్తూ ఎన్ని రోజులు మదన పడతావు అక్షరా? అతనే ముందుగా నిన్ను ప్రపోజ్ చేయాలని ఎక్కడా లేదు. కాని ఒకటి గుర్తుపెట్టుకో, ఒకవేళ అతను నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకపోతే లైట్గా తీసుకో. అతను లేకపోతే నా జీవితానికి అర్థమే లేదన్నావు. తప్పమ్మా. ఆ మాటను వెనుక్కు తీసుకుంటానని మాటివ్వంటూ ఆడపడుచు చేత ఒట్టు వేయించుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పింది. మరునాడు ఉదయం ఆఫీస్లో సుప్రజ, పరిమళ క్యాంటీన్లో కలుసుకున్నారు. ఇద్దరి ముఖాల్లో ఆనందం దౌత్యమవుతుంది. ముందర పరిమళే, ఏ సుప్రజ, నీకో శుభవార్త అనగానే నేను నీకొక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. అయితే ముందర నీవే మొదలు పెట్టావుగా, చెప్పమంటూ తొందర చేసింది సుప్రజ. ఇద్దరూ కాఫీ తెచ్చుకుని కూర్చున్నారు టేబుల్కెదురెదురుగా. వేడివేడి కాఫీని సిప్ చేస్తూ, మా మరిది షన్ను తన టీమ్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడట. అక్షర అనే అమ్మాయిని నిన్ననే తన లవ్ ని ప్రపోజ్ చేశాడట. సంవత్సరం నుండి షన్ను పెళ్లి మాట ఎత్తితే చిర్రుబుర్రులాడుతున్నాడని చెప్పానా? ఇదీ విషయం. ఆ అమ్మాయి అక్షర కూడా ఓకే చెప్పిందట. ఏమిటేమిటి, షన్ను మీ మరిదా? ఆ అమ్మాయి అక్షర అంటున్నావు?
అవును. అక్షర ఏం అంటున్నాగాని సడన్ గా పరిమళ మెదడులో ఏదో ఫ్లాష్ వెలిగింది. అక్షర మీ ఆడపడుచు పేరే కదూ సుప్రజ? పేరే కాదు మహాతల్లి, మా ఆడపడుచునే. అవును, మీ అక్షర పనిచేసేది బెంగళూరులో కదా? ఓ సారీ, నెత్తిమీద చిన్నగా కొట్టుకుంటూ. అప్పుడెప్పుడో చాలా రోజుల క్రితం ఇక్కడ హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తుందని చెప్పావు కదూ? మర్చిపోయానే బాబూ. అవునే పరిమళ, బెంగళూరు నుండి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ కాగ్నిజెంట్ ఆఫీస్కు మారిపోయి సంవత్సరం అయిపోయింది. మీ మరిది ఎక్కడ వర్క్ చేస్తున్నాడో నీవు ఎప్పుడూ చెప్పలేదు. అయినా మన మధ్య ఎప్పుడూ ఆ టాపిక్ రాలేదు. ఇప్పుడు నీవు అక్షరా షన్ను అని చెబుతుంటే ఆడబైన తీర్థం ఎదురవమంటే ఇదే అనుకున్నాను. నిన్ననే మా ఆడపడుచు కూడా షన్నుతో ఎలా తన ప్రేమ విషయాన్ని తెలియజేయాలా అని తటపటలాడుస్తుంటే నేనే ధైర్యం చెప్పి ప్రోత్సహించాను పరిమళ. ఓ వాటే వండర్ సుప్రజ. నిన్న సాయంత్రం అక్షర ఆఫీస్ నుండి వస్తూనే ఆనందంతో నన్ను చుట్టేసుకుంటూ షన్నునే ముందుగా తనని ప్రపోజ్ చేశాడని, తను కూడా అతని పట్ల కల తన ఇష్టాన్ని చెప్పేశానని ఓ సంబరపడిపోయింది తెలుసా? షన్ను అక్షర పేరు చెప్పినా మీ ఆడపడిచే అయి ఉంటుందన్న ఆలోచనే నాకు రాలేదు సుప్రజ. నాకు అంతే కదా పరిమళ. ఇప్పుడు నీవు పేర్లు చెబుతుంటేనే నాకు కన్ఫర్మ్ అయిందే. మీ మరిది మా ఆడపడుచు చక్కని జంట కాబోతున్నారంటే భలే థ్రిల్లింగ్ అనిపిస్తోంది కదూ. అయినా మనకింత మంచి ఆలోచన ముందరే ఎందుకు రాలేదంటావు? చెప్పనా సుప్రజ, ఈ టైంకి జరగాల్సింది ఆ టైంలోనే జరుగుతుంది కాబట్టి. అవును, నీకో సంగతి చెప్పాలే సుప్రజ, మర్చిపోయా ఇంతసేపు. మా షణ్ముఖ్ మీ అక్షరాన్ని అడిగాడట, పూర్వం జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ. మా అమ్మా నాన్న ఎప్పటికీ మన దగ్గరే ఉండడంలో నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడట. ఉమ్మడి కుటుంబంలో ఉండటం నీకిష్టమేనా అని. ఆహా, ఏమందట మా ఆడపడుచు. ఆ మాటికి మీ అక్షర ఏడ్చేసిదట. పిచ్చిపిల్ల, చదువుకుంటున్న రోజుల్లోనే తల్లిని కోల్పోయానని, అమ్మని తనకు కాబోయే అత్తగారిలో చూసుకోవాలనుకున్నది తన కోరికని, అందరూ సరదాగా కలిసిమెలిసి ఉండటం తనకిష్టమని చెప్పిందట. నిజమే పరిమళ, అక్షరది మంచి మనసు. ఎదుటివారిని తనవారిగా అభిమానిస్తుంది, పెద్దవారిని గౌరవిస్తుంది. పోనీలే, ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదూ సుప్రజ. అయినా ఇద్దరికిద్దరే అనిపించింది సుప్రజ. అక్షరది ప్రేమో స్నేహమో అర్థం చేసుకోలేని స్థితిలో షన్ను, అతనిపై ఉన్న ప్రేమను తెలపలేని స్థితిలో అక్షర. పాపం, ఇద్దరూ ఎంత మదని పని ఉంటారో కదా. నిజమే పరిమళ, ప్రేమను వ్యక్తపరచడానికి ఇద్దరూ సంకోచించారు. ఎందుకంటే భయం, ఎదుటి వ్యక్తి తన ప్రేమను అంగీకరిస్తే పర్వాలేదు, లేదంటే అప్పటి వరకు తమ మధ్యనున్న పరిచయం, స్నేహం ఎక్కడ పాడైపోదోనన్న భయం. అదీకాగా ఒకే ఆఫీస్లో ఒకే టీంలో రోజు ఒకరి ముఖం మరొకరు చూసుకోవాలంటే ఎంతో బిడియంగా ఉంటుంది. కంఫర్ట్ గా పనిచేయడం కష్టం కూడాను. పోనీలే, ఇరువురి ప్రేమ గెలిచింది. వన్ సైడ్ లవ్ కాలేదు. ఇద్దరి జీవితాల్లో తొందరలో పెళ్లి బజాలు మోగబోతున్నాయంటే ఇంతకంటే ఆనందం ఏముంటుంది? బాగా చెప్పావు సుప్రజ. కాలం కలిసి రానంత వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే. మన ఎదురుగానే అన్నీ పెట్టుకుని వ్యర్థ ప్రయత్నాలు చేస్తుంటాం ఒక్కోసారి. ఆలోచిస్తుంటే ఎంత మూర్ఖత్వం అనిపిస్తోంది. ఓకే పరిమళ, ఇక ఆలోచించకు. చాలాసేపైంది మనం మాటల్లో పడి. బాస్ మన కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. పద అనుకుంటూ ఇరువురు తమ విభాగంలోకి అడుగుపెట్టారు. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.